జగన్ మావిగన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 30 ఏళ్లైనా అమరావతి పూర్తి కాదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. సీఎం అంటే విజన్ ఉండాలి, అది జగన్ కు లేదని అన్నారు. జగన్ రివర్స్ టెండరింగ్ వల్లే పోలవరం వెనక్కి వెళ్లిందంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారాయణ గారు పర్యటించారు. ప్రస్తుతం ఏ పనులను ఆయన పరిశీలించారు ఆయన అడిగి తెలుసుకుంది. సార్, రాజధాని అమరావతి ప్రాంతంలో ఏ పనులు జరుగుతున్నాయి, అదే వర్షాకాలం రాబోతుంది కదా, దీనికి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశారు? అంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఫ్లడ్ ప్రాబ్లం ఎప్పుడు ఉండకూడదనే దాంతో 2014-19లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీగా ప్రపంచంలో ఎవరైతే ఈ డిజైన్లో ఎక్స్పర్ట్స్ ఉండారో వాళ్ళని కన్సల్ట్ చేయమంటే నెదర్లాండ్లో యాక్చువల్గా దే ఆర్ ఎక్స్పర్ట్స్, వాళ్ళ ద్వారా డిజైన్ చేయించాం. వాళ్ళు పాలవాగు, కొండవీటి వాగు ఈ రెండు కాకుండా గ్రావిటీ కెనాల్ యాక్చువల్గా ఈ మూడింటిని డిజైన్ చేశారు. అయితే ఈ వర్క్ టేకప్ అయింది, ఎంతో వేగంగా జరుగుతుంది. అయితే ఈరోజు ఏదైతే ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ రోడ్స్ ఇవన్నీ వర్క్ జరుగుతుంది, ఇవన్నీ కూడా వీటిని క్రాస్ అవుద్ది. ఈ యొక్క కొండవీటి వాగుని, పాలవాగుని క్రాస్ కావాలి. ఎన్ని దగ్గర క్రాస్ అవుద్దంటే 69 దగ్గర క్రాస్ అవుద్ది. అంటే ఇప్పుడు మనకు N1, N2, N3, N4 రోడ్డు ఉన్నాయి. ప్రతి రోడ్డు కొండవీటి వాగుని, పాలవాగుని క్రాస్ అవుతుంది. దానివల్ల కొంత ఇబ్బంది అయింది. వెంటనే నాకు తెలిసిన తర్వాత నేను యాక్చువల్గా రోడ్డు కట్ చేయటం, వాటర్ 24 hours పోయింది. అటువంటి ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్తగా అధికారులకు చెప్పాను. వాళ్ళు కూడా యాక్చువల్గా ఆ వెంట్స్ కింద ఉండే మట్టిని తీస్తున్నారు. కొండవీటి వాగు, పాలవాగు కింద వెంట్స్ రెండు పరిశీలించాను. ఒక 10 రోజుల్లో పూర్తిగా మట్టి, అంటే అది 11 MSL తీయాల, అంతవరకు యాక్చువల్గా పూర్తిగా తీసేదానికి టైం 10 days అడిగారు. 10 daysలో పూర్తవుతుంది. అయితే ఈ రెండు జరిగితే కాదు, మిగతా ఏదైతే 69 మన ట్రంక్ రోడ్స్ మీద, లేఅవుట్స్ రోడ్ మీద ఉన్నాయో అక్కడ కూడా బ్రిడ్జిల కింద ఉండే మట్టి పూర్తిగా తీయాలి. దాన్ని కూడా ఇవాళ కొన్ని నేను పరిశీలించాను, దాన్ని కూడా మట్టి తీస్తున్నారు. బ్రిడ్జ్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మధ్యలో 2.75 acres ఇంకా ల్యాండ్ పూలింగ్కి ఇవ్వాల. అది వదిలేసామనుకోండి, కట్టిన సీడాక్స్ రోడ్ వేస్ట్ అవుతుంది. కాబట్టి అది తీసుకోవాలంటే ల్యాండ్ పూలింగ్ లేదా ల్యాండ్ అక్విజిషన్. కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ తప్పక పెట్టాము, అది తప్పదు. ఈరోజు కూడా రైతు సోదరులను బతిలాడుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ల్యాండ్ పూలింగ్కి రండి, ఖచ్చితంగా మీకు అన్ని విధాల బెనిఫిట్ ఉందని. ఆయన పిలిపించుకున్నారో ఇలాంటి వాళ్ళ పేరు నేను ఆ విషయం మాట్లాడను, తెలియని విషయాన్ని మాట్లాడడం తప్పు. ఏది ఏమైనా ఎవరి దగ్గర బలవంతంగా తీసుకోవటంలా ఈరోజు కూడా ల్యాండ్ పూలింగ్ పిలుస్తున్నాం, ల్యాండ్ పూలింగ్కే ఇష్టపడుతున్నాం. 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు అయిపోతుంది. అయిపోయేదాన్ని ఎట్టడ్డుకోవాలి, ఇదొకటే వాళ్ళ టార్గెట్. ఏంటంటే అయిపోయేదాన్ని ఇలాంటి ఎవరన్నా మాట్లాడతారంటే అసలు మావిగానని ఈ పరిస్థితుల్లో, ఐపీఏ పరిస్థితుల్లో ఇంకా మావిగాని ఏంటి అసలు మావిగాని అంటే చిన్నపిల్లడు కూడా నవ్వుతున్నాడు, ఆ పదానికే నవ్వుతున్నాడు. కాబట్టి ఇట్లాగానే ఉంటే ప్రజలు రేపు 2029లో ఆ 11 కాదు 0 అవుతాయి. ఆ రైతులు ఎవరు కూడా బలవంతంగా తీసుకోవట్లేదు, రైతులు కూడా ఇష్టపూర్వకంగానే ఆ భూములు ఇస్తున్నారు. కాబట్టి రైతులను విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడైనా సరే ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా ల్యాండ్ పూలింగ్ ముందుకు రావాలని మంత్రి నారాయణ చెబుతున్నారు. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ABN ఆంధ్రజ్యోతి, అమరావతి.